ఇండియన్ ఆర్మీలో జాబ్ కోసం ట్రై చేసి అలసిపోయిన వాళ్ళకి ఇదొక మంచి గుడ్ న్యూస్. మీరు బీఈడీ కంప్లీట్ చేశారా? తెలంగాణ గవర్నమెంట్ నుంచి టీచర్ జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీకోసమే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ ఆర్మీలో కూడా అక్రమాలు జరుగుతున్నాయా? ఏ అవును, బి కాదు. ఇక బీఈడీ క్వాలిఫికేషన్ తో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ విషయానికి వస్తే, తాజాగా ఇండియన్ ఆర్మీ కింద పనిచేసే ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్మీ వెల్ఫేర్ సొసైటీలో పీజీటీ, టీజీటీ, పీఆర్టీ పోస్టులను ఫిల్ చేయనున్నారు. ఈ జాబ్స్ కు అప్లై చేయాలనుకునే క్యాండిడేట్లు సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 25 లోపు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి క్యాండిడేట్లు awesIndia.com అనే అఫీషియల్ వెబ్సైట్ను విజిట్ అవ్వాలి. అప్లికేషన్ సమయంలో ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి కంపల్సరిగా ఉండాలి. అడిగిన డాక్యుమెంట్స్ అన్నింటినీ ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా 7969049941 అనే హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేసి క్లియర్ చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ లో ఉన్న జాబ్స్ కి ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే, పీజీటీ పోస్ట్ కి అప్లై చేసే క్యాండిడేట్ పీజీతో పాటు బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలి. టీజీటీ పోస్ట్ కు అప్లై చేసే వాళ్ళు గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలి. పీఆర్టీ పోస్ట్ కి అప్లై చేసే వాళ్ళు కూడా గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ ఉండాల్సిందే. అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్ల వయసు కూడా 40 ఏళ్లకి మించి ఉండరాదు. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న క్యాండిడేట్లకు నవంబర్ 23, నవంబర్ 24న ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దేశవ్యాప్తంగా ఈ ఎగ్జామ్ ను కండక్ట్ చేస్తారు. క్యాండిడేట్లు తమకు నచ్చిన ఎగ్జామ్ సెంటర్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో 3 కేటగిరీల్లో 3 పేపర్లు వేరువేరుగా ఉంటాయి. పీఆర్టీకి 200 మార్కుల క్వశ్చన్ పేపర్, టీజీటీ పోస్ట్ కి 200 మార్కుల పేపర్, పీజీటీకి కూడా 200 మార్కుల పేపర్ ఉంటుంది. పోస్టును బట్టి ప్రశ్నలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. క్యాండిడేట్లు అప్లై చేసుకున్న తర్వాత రిజిస్టర్ మొబైల్ నంబర్కు, ఈమెయిల్ ఐడికి కాల్ లెటర్ కి సంబంధించిన మెసేజ్ వస్తుంది. ఎగ్జామ్ అటెండ్ అయ్యి రాసిన తర్వాత 21 రోజుల్లోపు ఫైనల్ స్కోర్ కార్డ్ ను అఫీషియల్ వెబ్సైట్ లో అనౌన్స్ చేస్తారు. అడ్మిట్ కార్డులు నవంబర్ 12న వచ్చే అవకాశం ఉంది. ఆన్లైన్ ఎగ్జామ్ నవంబర్ 23, నవంబర్ 24వ తేదీల్లో జరుగుతుంది. ఫైనల్ స్కోర్ కార్డ్ డిసెంబర్ 10న వచ్చే అవకాశం ఉందని ఆర్మీ వెల్ఫేర్ సొసైటీ రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్ లోనే ఉంది. స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత క్యాండిడేట్లు తమకు ఏ ఆర్మీ వెల్ఫేర్ స్కూల్ కావాలో సెలెక్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఇచ్చిన ఆప్షన్స్ లో మీకు అందుబాటులో ఉన్న స్కూల్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ బోర్డు మెంబర్స్, మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్ మీ సెలెక్షన్ ను, అపాయింట్మెంట్ ను ఫైనల్ చేస్తారు. సో గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ లేట్ చేయకుండా వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అయింది. అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ అక్టోబర్ 25. నోటిఫికేషన్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం awesIndia.com అనే అఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.